ఈరోజు మొహరం 10 days అనమాట. ఈ రోజుకి మొహరంకి ఈరోజు మేము బయటికి వెళ్తున్నాం, దర్గాకి వెళ్తున్నాం. నేను, మా చాచు, మా మామ, మా అన్న. ఇట్లా పెట్టుకోవాలి. నావన్నీ వీళ్ళే పెట్టుకుంటారు గైస్. నా క్రీమ్లు అన్నీ వీళ్ళే పెట్టుకుంటారు. నేను సన్ స్క్రీన్ అది వాడతా, అవి కూడా వీళ్ళే పెట్టుకుంటారు. ఇదిగోండి, మా మామ ఒక్కటి మంచోడు, ఏం పెట్టుకోడు క్రీమ్లు. రంగు రంగు సంబరాల సెంగు సెంగు సిందెయ్యాల మెసేజ్ అంటే పిల్లలందరినీ సెట్ చేయమని. నేనంటే నాకన్నా మించిపోయిన వాళ్ళు గైస్ వీళ్ళందరూ. ఎంత బాగుంది, అందంగా ఉన్నా కదా మా బిడ్డ. దమ్కి చూపులతో ఇచ్చినవులే దమ్కి నవ్వొద్దే. మా మమ్మీని చూపియాలని ట్రై చేస్తా, కనిపిస్తా చూడండి వాడు అంతే. జస్ట్ వన్ సీన్. దీనంత ఆనందమేమున్నది, సంసారమే ఎంతో బాగున్నది. సో అప్పుడప్పుడు మనసులో బాగాలేకపోతే వచ్చి ఇట్లా కూర్చోవాలన్నమాట. వస్తుంది ప్లేస్. ఎలాంటి రీల్ చేయాలి ఇక్కడ వచ్చి? కరిగేలోగా ఈ క్షణం కలిపేయాలి జీవితం, అలాంటి రీల్ చేయాలి. హాయ్, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి నాకు ఫీవర్ తక్కువ అయిపోయింది అనమాట. ఈరోజు మొహరం 10 days అనమాట. ఈ రోజుకి మొహరంకి ఈరోజు మేము బయటికి వెళ్తున్నాం, దర్గాకి వెళ్తున్నాం. నేను, మా చాచు, మా మామ, మా అన్న. వేస్ట్ గాడు, సారీ, మా అన్నం తిట్టోదు ఈరోజు. మా అన్న ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాడు, నేను ఫాస్టింగ్ లేను. నేను ఈరోజు బగారన్నం, దాల్చా అన్నీ తిన్నాను. సో మా చాచు, మేమిద్దరం సేమ్ బ్లాక్ బెర్రీస్ కాదు గైస్. సో బ్లాక్ వేసుకోవాలి కాబట్టి ఈరోజు మేము బ్లాక్ వేసుకున్నాం ఇద్దరం. మా అన్న దగ్గర బ్లాక్ బట్టలు లేవు. మేము వైట్ ఉంటాం కాబట్టి బ్లాక్ వేసుకుంటాం, వీడు బ్లాక్ ఉంటాడు కాబట్టి వైట్ వేసుకున్నాడు అంతే. సో ఈడు వచ్చేసి మా చిన్న తమ్ముడు గైస్, మా వాడు. ఈడు మా తమ్ముడు. మా అన్న ఇంకా తిరుగుతూ ఉంటాడు. మా అన్నకి చిన్న పిల్లల సోబతే ఎక్కువ అనమాట, పెద్దోళ్ళు ఎవరు లేరు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా వాళ్ళు అందరు ఫ్రేమ్లు కట్టేసి పెట్టేసిన. జున్నక్క, పండు, ఇంకా రోహిత్ అన్న, ఇక్కడ నా బొమ్మలు, ఇక్కడ నేను, ఇక్కడ నా బట్టలు. ఇవన్నీ చూపియద్దు గైస్, గలీజ్ ఉన్నాయి. క్రీమ్ అడుగుతురు గైస్, ఫేస్ క్రీమ్. కోసా క్రీమ్, సన్ స్క్రీన్. వేర్ ఇస్ మై బ్యాగ్? దిస్ ఈస్ మై గోన సంచి. సో గైస్, ఈరోజు ఎట్లుండబోతుందో, ఈరోజు అంతా మేము ఎట్లా తిరుగుతాం, ఏం చేస్తామో అందుకోసమే ఈ వ్లాగ్ చేసిన సార్ గైస్. సో ఇంకొకటి మీకు ఒక మాట చెప్పాలంటే, నాకు ఫుల్ ఫీవర్ ఉండే, కొంచెం తక్కువ అయిపోయింది. జస్ట్ కోల్డ్ ఒకటే ఉంది. ఈరోజు రెడీ అయినా. సో బాగున్నాను అనేది చెప్పండి. ఇగో ఇట్లా సన్ స్క్రీన్ పెట్టుకోవాలి ఇద్దరు. అరే ఇప్పుడే కదా పెట్టుకున్నావు. సో తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, యాక్చువల్లీ నా సబ్స్క్రైబర్స్ అందరు చాలా మంది తెలుగే ఉంటారు. సో హిందీ రాదు కదా, తెలుగులో మాట్లాడుతున్నాం. ఇట్లా పెట్టుకోవాలి. నావన్నీ వీళ్ళే పెట్టుకుంటారు గైస్. నా క్రీమ్లు అన్నీ వీళ్ళే పెట్టుకుంటారు. నేను సన్ స్క్రీన్ అది వాడతా, అవి కూడా వీళ్ళే పెట్టుకుంటారు. ఇదిగోండి, మా మామ ఒక్కటి మంచోడు, ఏం పెట్టుకోడు క్రీమ్లు. రంగు రంగు సంబరాల సెంగు సెంగు సిందెయ్యాల. సో గైస్, మా సమీర్ గారు ఐడి ఈడ మెన్షన్ చేస్తా, మెసేజ్ అంటే పిల్లలందరినీ సెట్ చేయమని. నేనంటే నాకన్నా మించిపోయిన వాళ్ళు గైస్ వీళ్ళందరూ. సో చలో లెట్స్ గో. మా అన్న నాకన్నా హైట్ ఎక్కువ ఉంటాడు కాబట్టి నేనే వాడికి అక్కలా ఉంటా. వై? బికాస్ నేను అన్ని చూసుకుంటా. వీడికి 21 years, వీడికి స్టిల్ నౌ ఇప్పటి వరకు ఒక డ్రెస్, ఒక చాక్లెట్ కూడా ఇప్పియలేడు. వీడు వేసుకున్న డ్రెస్ కూడా నేనే ఇప్పించిన.
వాడు వేసుకున్న డ్రెస్ వాచ్ కూడా నేనే ఇప్పించా. ఇగోండి ఈ బట్టలు కూడా నేనే ఇప్పించా ఆడికి. వెళ్ళిపోయిండు గైస్, వాడు ఇజ్జత్ తీస్తున్నది. కాఫీకో చాక్లెట్, కాఫీ చాక్లెట్ వద్దమ్మా, మాకు పెద్ద చాక్లెట్ కావాలి. ఇప్పుడు ఎంఎస్ బేకరీకి వెళ్ళి తీసుకున్నాం పదండి చాక్లెట్. చలో గాయస్ చలో. సో గాయస్ మా మామ వచ్చేసింది అనమాట. సో కొంచెం కొంచెమే మాట్లాడతాడు, మాట్లాడినా మనకు అర్థం కాదు. వాయిస్ लगारा. So guys, कहाँ जा रहे हैं अपन? Where are you going now? Hindi subscribers? No, only Telugu subscribers. तापल दरगाएंगे So guys, మేము దర్గాకి వెళ్తున్నాం. నేను ఇగోండి నా కూతురు వచ్చింది. ఇగోండి మై క్యాట్. నా దగ్గర 6 ఉన్నాయి గాయస్. ఇగోండి ఒకటి అడుగు అయింది. సో చలో గాయస్ పోదాం ముదరు. చలో ఎంత బాగున్నా అందంగా ఉన్నా కదా మా బిడ్డ. దమ్కి చూపులతో ఇచ్చినవులే దమ్కి నవ్వొద్దే. యాక్చువల్లీ నాకు జ్వరం వచ్చిందని ఫోన్ చేసి మొత్తం మేకప్ నేచురల్ మొత్తం మేకప్. జస్ట్ ఐ యూజ్ సన్ స్క్రీన్, జస్ట్ లైట్ ఐబ్రోస్ అండ్ తర్వాత చూపిస్తా కెమెరా. మొత్తం మేకప్ మొత్తం మేకప్. నాకు జ్వరం వచ్చిందని ఒక్క ఫోన్ చేసిన, నైట్ బస్ ఎక్కి వచ్చేసిరు. నేను నైట్ మస్తు పడుకున్నా. నాకు జ్వరం వచ్చినప్పుడు రాలేదు. అంతే, ఆడపిల్ల అంటే ప్రేమ ఉంటది, అబ్బాయి ఉండదు. నాకు జ్వరం వచ్చినప్పుడు వచ్చినా రాలేవు. నువ్వు జ్వరం అయిపోయినాక వచ్చినావు. జ్వరం ఉంది కదా, ఇంకా తగ్గలేదు కదా. ఇగోండి వీళ్ళు తెలుగు ఎంత మాట్లాడో మీకు అర్థం కాదు, ఎందుకంటే వచ్చింది పోయింది అని మాట్లాడతారు. నాకు కూడా అట్లనే వస్తుండే, కానీ నా వాయిస్ బేస్ ఎక్కువ కాబట్టి. మా డాడీ ఇంకా హైలైట్ మాట్లాడతాడు. చికెన్ ఆర్డర్ వచ్చింది అనుకో, ఇంతే ఉంది తీసుకుంటే తీసుకోవాలంటే పోతాయి అని అంటారు. సో అట్లుంటది. ఈరోజు నేను హెడ్ బాత్ చేయలేదు కదా. ఇప్పుడు మేము కార్కి వెళ్తున్నాం. హెడ్ బాత్ చేయలే కదా సరే, జ్వరం వచ్చిందని. నెత్తి చూడండి ఎట్లు. మా మమ్మీని చూపించాలని ట్రై చేస్తా, కనిపిస్తుంది చూడండి గాడు. అంతే, జస్ట్ వన్ సీన్. బ్లాక్ బ్యూటీ. హే మామ్, బ్లాక్ మామ్ అని పిలుస్తా గైస్ నేను మా మమ్మీని. అక్కడ చూసి నా బట్టలు ఆరేసిన ఉతికేసి. ఇప్పుడు మేము కారులో వెళ్తున్నాం అనమాట. ఇది మా కార్, ఇది నేను. రోజుకి 1000 రూపాయలు రెంట్ కడుతున్నాం. తడా చెప్పండి మీరు, నేను చెప్పి కనిపిస్తున్నా, మంచిగా కనిపిస్తున్నా, డీసెంట్ గా. ఒక అందమైన అబ్బాయి ఉంటే మెసేజ్ చేయండి అని నేను అస్సలు అన్నాను. మా మామ వచ్చిండు. నెంబర్ కావాలి, నెంబర్ ఇవ్వండి అందరికి. చలో గాయస్ దర్గా దగ్గరికి వెళ్ళాక చూపిస్తా. సో గాయస్ వీడియో తీయడానికి అవ్వలేదు లోపల. ఇదే అన్నమాట టెంపుల్, దర్గా. బాగుంది కదా గాయస్. అప్పుడప్పుడు ఇట్లా తిరగాలి. చిన్నప్పుడు అయితే నేను తిరిగేదాన్ని మొత్తం ఇట్లా ఆ చింత చెట్టు దగ్గర. దీనంత ఆనందమేమున్నది, సంసారమే ఎంతో బాగున్నది. चलो चलो फिसले गिरते हैं, शूट कर दो। अच्छा चढ़ो, अच्छा चढ़ो। कहीं कहाँ पर गया उन्हें क्या जा रहे मालूम? चाचू चढ़ा ले। सीधा बैठो, सीधा बैठ। लक्को अम्मा। चाचू चढ़ा ले। पानी दियो। उतरते जब चढ़ा लो। हाँ हाँ। ऊपर चढ़ रहे हैं। ऐसा दो ऐसा फलदा मार के डायरेक्ट कार के पास जा रहे हैं। चलो गाइस।
సో గైస్ ఫైనల్గా అయితే మేము దర్గాకు పోయి గుట్టకు వచ్చినాం. గుట్టకొచ్చాం. సో ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తానండి. ఇక్కడ ఇది యాక్చువల్లీ షూటింగ్ ప్లేస్. ఇందులో మా అన్నగారిని తోసేస్తాయి. ఇందులో 20-30 ఏళ్ళ సంవత్సరాలు 30 ఏళ్ళ సంవత్సరాలది ఏ బుక్ అంతా सीधा वो देखा मुझे मालूम हां यार उठे से नहीं गिरती है जी उठ पहले से अरे नहीं गिरती है टू वाली में है से उठ अरे अम्मी तो और तू बीच में कहीं को आती है अम्मी बैठी ना को नहीं हो चुकी कुछ बढ़िया पर मैं बैठी क्या సో అప్పుడప్పుడు మనసులో బాగాలేకపోతే వచ్చి ఇట్లా కూర్చోవాలన్నమాట. వస్తుంది ప్లేస్. మనసులో ఏం బాగలేదమ్మా నీకు చిన్న ఆయన ఎవరైనా ఇట్లా నూకేస్తారు అనుకో సీదా డెడ్ బాడీ. मोर इधर ही है अरे इधर ही पुकारा देखो मोर इधर ही है देखो जी वहां है इधर आओ हां इधर है. ఇలాంటి మైండ్ స్పేస్ ఎప్పుడు కావాలంటే మనం డిప్రెషన్ ఉన్నప్పుడు ఇక్కడికి రావాలి. హాయిగా కూర్చోవచ్చు. బీర్లు అంట బీర్లు ఏ లో రా ఎప్పుడైనా డిప్రెషన్ ఉంటే ఇలాంటి చోటికి 2 బీర్లు తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. బొచ్చు ఏ బీర్లు బీర్ల పేరు బీర్ల పేరు బీర్ల పేర్లు చెప్పకూడదు. చెప్పు కింగ్ ఫిషర్, కింగ్ అవుట్, నువ్వే హాన్సన్ హౌస్. వీళ్ళకి ఏం తెలియదు అని జస్ట్ పేర్లు ఒకటే. మనం తాగేది ఒకటే బ్రోకౌట్. ఏం బ్యాచ్ అంత మా బ్యాచే బ్రోకౌట్ బ్రాండ్. సో ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ లేకపోయినా సరే ఫోటో దిగాలన్నమాట. అట్లా ఉంటుంది మనతో. ఇన్స్టాగ్రామ్ పోయింది బాయ్. పొద్దుగల ఇన్స్టాగ్రామ్ పోతే ఏడుస్తుంది లేచింది ఇళ్ళకించి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మేము ఈ నుంచి నెక్స్ట్ పానీపూరి అయినా ఐస్ క్రీమ్ అయినా తినడానికి పోతాం. నేను ఒక పొద్దున్నా నన్ను తిప్పుతున్నారు అక్కడ. అదంతే మరి అట్లానే ఉండాలి. నువ్వు ఒక పొద్దు తీసే టైంకి తర్వాత ఐస్ క్రీమ్ సిగ్గు శరం ఏం లేదు. నా ముంగల తింటేనే ఉన్నారు. ఎలాంటి రీల్ చేయాలి ఇక్కడ వచ్చి కరిగేలోగా ఈ క్షణం కలిపేయాలి జీవితం అలాంటి రీల్ చేయాలి. ఇంకొకటి ఏం చేయాలంటే అది నించోడు నా తోడు నువ్వంటూ నిన్నిపోనంటూ చెప్పిన మాటలు ఇలాంటి రీల్స్ తీయాలన్నమాట. ఇక్కడికి వచ్చి అప్పుడైతేనే మస్తు బాగా ఉంటుంది. చలో బాయ్ గైస్. చలో కదా.